టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం. చట్టం అనేది అందరికీ ఒకేలా వర్తించాలి, కానీ ఈరోజు చట్టాన్ని కొందరికి చుట్టంగా మారుస్తామంటే ఉపేక్షించేది లేదు అంటున్న వైఎస్ జగన్. ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి, లేదంటే ప్రైవేట్ కేసులు వేయడానికి వెనుకాడమని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా సోషల్ మీడియాలో చేసిన పోస్టులపై అనంతపురం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షులు, సభ్యులతో కలిసి ఫిర్యాదు చేశారు. నారా లోకేష్, మంగళపూడి అనిత, అచ్చెన్న నాయుడు, అయ్యన్న పాత్రుడుకు చెందిన ఎక్స్ ఖాతాల నుంచి చేసిన పోస్టులను సిఐ శ్రీకాంత్కు, యాదవ్కు అనంత వెంకటరామిరెడ్డి వివరించారు. సదర్ ట్వీట్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అనంత వెంకటరామిరెడ్డి జగన్పై చేసిన మార్ఫింగ్ పోస్టులు తమ మనోభావాలు గాయపరిచేలా ఉన్నాయన్నారు. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న లోకేష్, అచ్చెన్న నాయుడు, అనిత, స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కేసు రిజిస్టర్ చేసి చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. నేను నాతో పాటు కూడా ఇంకొంతమంది అందరూ కూడా కలిసి సైకిళ్ళు అంట, నర్సింగ్లు, బేసిక్గా చాలామంది కూర్చొని చూస్తుంటే అవి కూడా మా సెల్ఫోన్లు, అందరి సెల్ఫోన్లు వస్తాయి. దానిపైన అన్నీ కూడా అంతా కూడా చేస్తే ఏం చేస్తే ఎవరో నారా లోకేష్ గారు, మంత్రి గారు, నారా లోకేష్ గారు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, వీళ్ళందరూ కూడా హోమ్ మినిస్టర్ అందరూ కలిసి వాళ్ళ ఆఫీస్ ద్వారా కూడా వచ్చేట్టు కూడా అన్నీ కూడా సాక్షాత్ చూసినా కూడా అందరికీ కూడా అన్నీ కూడా ఏ ఐడీల నుంచి వచ్చేసినాయి అనేది కూడా తీసుకొని ఇవన్నీ చేసి వెంటనే కూడా ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా మేము అప్రోచ్ కావాలి. మీకు తెలియదు ఏం లేదు, అన్నీ కూడా రిజిస్టర్ చేసి చేయండి. నేను ఏదో ఊరికే వేగ్గా కానీ అట్లేం ఇలేదు, కంప్లీట్గా ఉండేది. ఈ ఇన్వెస్టిగేషన్కి అయితే మేమేం అడ్డు ఉంటాం సార్, ఎవరేం అడ్డం లేదు. చేస్తారు అన్నీ కూడా చేస్తాం. ఎవరో ఏ ఐడి నుంచి వచ్చేసినట్టు కూడా రాతలతో కూడా కొన్ని అనేది కూడా పోస్టింగ్లు పెట్టి వీడియోలు కూడా అవన్నీ కూడా చేసి మార్ఫింగ్ చేసి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. దాంట్లో మా మనోభావాలే కాదు, ఇవన్నీ కూడా మా అందరి కూడా మా భావాలన్నీ కూడా ముఖ్యంగా మనుషులు ఇవన్నీ కూడా గాయపరిచాయి. కాబట్టి వారిపైన కూడా వెంటనే కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము అన్నీ కూడా, ఎందుకంటే ఏదో కేవలం ఇవ్వాలని కాదు, ఈ కేసు అనేది కూడా వెంటనే కూడా ఈ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చి దాన్ని రిజిస్టర్ చేసి వారిపైన కూడా ఎవరైతే చేశారో ముఖ్యంగా కూడా ఇవన్నీ పోస్టింగ్లు ఇవన్నీ కూడా పరిశీలిస్తే మా దృష్టికి వచ్చింది ఏమంటే, ఈరోజు మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తనేడు మంత్రి గారైన నారా లోకేష్ గారు కానీ, అలాగే స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు, అలాగే అచ్యుత ప్రసాదు, తర్వాత అచ్చెన్నాయుడు, హోంమంత్రి అనిత గారు, వీరే స్వయంగా కూడా వారి యొక్క ఐడీల ద్వారా కానీ ఇవన్నీ కూడా చేసి పెట్టినట్లు కూడా మాకు సాక్ష్యాధారాలతో కూడా అవన్నీ కూడా సేకరించి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. SHO 2 టౌన్ SHO గారికి కూడా. ఇదే కాదు, ఈరోజు కూడా ఇంతే కాదు, ఇవన్నీ కూడా బాగా చేస్తే మేమంతా కూడా నేనంతా కూడా పరిశీలిస్తే ఇవన్నీ కూడా అప్పటి రోజు అంటే అధ్యక్షుడైనటువంటి అంటే రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి లోకేష్ గారి యొక్క ఆఫీసులోనే ఇవన్నీ కూడా వారి యొక్క వెబ్ డిజిటల్ ల్యాబ్లో ఇవన్నీ కూడా తయారు చేసినట్లు కూడా మాకు పూర్తిగా కూడా సాక్ష్యాలతో సహా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వీరందరిపైన కూడా వెంటనే కేసు రిజిస్టర్ చేసేసి కూడా చర్యలు చేపట్టాలని చెప్పి మేము అడుగుతాను. ఈరోజు ప్రభుత్వం అనేది కూడా చెప్తా ఉంది కూడా, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలతో సహా బయట కూడా చెప్తున్నారు, ఎవరైనా కానీ సోషల్ మీడియాలో ఇటువంటి మార్ఫింగ్ చేసినట్టు కానీ వీడియోలు కానీ పోస్టింగ్లు కానీ ఇవన్నీ పెడితే వారిపైన ఉపేక్షించలేదు, కఠినంగా కూడా చర్యలు తీసుకుంటాం, ఎవరు ఏ పార్టీ వారైనా ఎవరైనా ఎంత పెద్దవారైనా అని చెప్తున్నారు. ఇవి కేవలం మాటలకు మాత్రమే పరిమితమైందండి. అటువంటి మాటలకు మాత్రం పరిమితమై కొద్దిమందికి వారికి రాజకీయంగా ఉపయోగపడేటట్టు ఆ చట్టం అనేది రాజకీయంగా వారికి మాత్రమే ఉపయోగపడేది కాకుండా వారైనా కూడా ఎవరైనా కానీ అందరిపైన కూడా సమానంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఇవన్నీ కూడా మేము ఇక్కడ రిపోర్ట్ చేయడం జరిగింది. నాతో పాటు కూడా రంగయ్య గారు కానీ, గిరిజమ్మ గారు, అలాగే డిప్యూటీ మేయర్లు, తర్వాత సర్పంచులు, కార్పొరేటర్లు, అడ్వకేట్స్ అందరూ కూడా తీసుకొని పోయి మేము కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే కేసు రిజిస్టర్ చేయాలి. చేయకపోతే కూడా, ఎందుకంటే ఇప్పుడు చట్టం అనేది అందరికీ కూడా సమానమే, కానీ కొద్ది మందికి మాత్రమే ఈ చట్టాన్ని చుట్టంగా మారుస్తా అంటే మేము ఉపేక్షించాం.
ఈరోజు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం కూడా వీరందరిపైన కూడా చర్యలు తీసుకోవాలి. కేవలం ఏదో లోకేష్ గారి యొక్క రెడ్ బుక్ ప్రకారం కూడా తీసుకోకుండా ఈరోజు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్హెచ్ఓ గారు ఇక్కడ అంటే ఇన్స్పెక్టర్ గారిని కూడా మేము కోరడం జరిగింది. ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, మేము ఇప్పుడు వీళ్ళు రిజిస్టర్ చేసి చర్యలు చేపట్టకపోతే మేము అనేక అన్వేషణ అన్నీ కూడా